పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపములో, వాయు రూపములో నాలుకలు విభాగించబడడం, ఆ అగ్నికి గాలి తోడైతే ఆ ప్రవాహాన్ని ఎవరు ఆపగలరు? అగ్ని, గాలి రెండు బలమైన ప్రాకృతిక శక్తులు. ఆ మేడగదిలో అగ్ని లాంటి నాలుకలు విభాగించబడినప్పుడు, ఆ అగ్నికి గాలి తోడైనప్పుడు ఆ గదంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి ఆవరించినప్పుడు వారు దేవుని శక్తితో నింపబడ్డారు. బలహీనులు, పిరికివారు, తలుపులు బిగించుకొని దాగుకొనిన శిష్యులు యేసు క్రీస్తు పునరుత్థాన శక్తిని వాగ్దానము చేసిన తరువాత, ఆయన పరిశుద్ధాత్మతో వారు నింపబడిన తరువాత వారిని గురించి లోకమేమనుకుంటున్నారు అంటే భూలోకమును తలక్రిందులు చేసేవారు ఇక్కడికి